Lord. God is good. Let's pray. Your morning devotion మనము మొదలు పెట్టక ప్రార్థన చేద్దాం. Let's pray. Come on, church. Let's pray together. God will speak to us. Because దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడినట్టుగా we have a new revelation that will strengthen us to move forward. నూతనమైన ప్రత్యక్షత దేవుడు ఈరోజు మనకిచ్చి మన ముందుకు నడిపించినట్టుగా. Let's ask God. దేవుని అడుగుదాం. Lord, speak to me today. As I want to live, a God. నేను బ్రతుకున్నట్టు ప్రభా నీ వాక్యం మాకు దయచేయమని మాట్లాడదాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ గొప్ప దేవ, మా జీవితాలకు చాలా తండ్రి, మరొకసారిగా నీ కృపా సింహాసనం మేము సమర్పించునుగా ఈశ్వరం మాకు వినిపించమని మరొకసారి ఇదే కాలం ప్రభు కుటుంబాలుగా నీ సన్నిధికి వచ్చినాం. లార్డ్, వి ప్రే దట్ యు స్పీక్ టు అస్, ఓ లార్డ్ గాడ్. ప్రభు ఈరోజే కాలం మీరు మాతో మాట్లాడి మళ్ళీ బలపరిచి కృపచూపమని సహాయం చేసి నడిపించగలరు. ప్రతి ఆటంకం ఈశ్వరం లయపరుస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Good morning once again. Welcome you all for this morning devotion. Hallelujah. Praise God. Praise God for joining live. మీరందరూ కూడా లైవ్ ద్వారా డేవిడ్ డైలీ డివోషన్ జాయిన్ అవుతున్నందుకు హల్లెలూయా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్యాంశం కదా, నోయింగ్ గాడ్. మనందరికి తెలుసు కదా, ద హోల్ వరల్డ్ ఈజ్ బిన్ అండర్ లాక్డౌన్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నడూ కూడా మానవుడు కని విని ఎరగని విధంగా ఈ లాక్డౌన్ పరిస్థితి వెళ్తూ ఉంది. నేషన్స్ ఆర్ అండర్ లాక్డౌన్. హల్లెలూయా. స్టేట్స్ ఆర్ అండర్ లాక్డౌన్. కాలనీస్ ఆర్ అండర్ లాక్డౌన్. ఈవెన్ హోమ్స్ ఆర్ అండర్ లాక్డౌన్. ప్రతిదీ ముయ్యబడి ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ లాక్డౌన్. అండ్ ఓన్లీ వన్ థింగ్ వీ హియర్ టుడే, ఒకటే ఒక మాట ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. ఒకటే అంటే దట్ ఈస్ COVID-19. కరోనా వైరస్ గురించిన వార్తలే మనం వింటున్నాం ప్రపంచవ్యాప్తంగా. ఏ దేశం ఎంత ప్రభావితం చెందింది, ఏ దేశం ఎంతగా దాని గుప్పిట్లో వచ్చింది, ఎంతమంది దాని చేత బాధపడుతున్నారు. హౌ మెనీ పీపుల్ రియలీ గాట్ ఎఫెక్టెడ్, హౌ మెనీ పీపుల్ ఆర్ రియలీ సఫరింగ్ విత్ దిస్. హల్లెలూయా. వీ హ్యావ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ కదా. ఈరోజు ఆల్మోస్ట్ ఫర్ ఇండియా అనుకుంటా మోర్ దెన్ 30 days ఫర్ ది సక్సెస్ఫుల్లీ లాక్డౌన్ సిచ్యుయేషన్లో మనం ఉన్నాం. ఎవ్రీవన్ రియలీ కోఆపరేటింగ్ సో దట్ వీ కెన్ గెట్ దిస్ వైరస్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ కదా. మనం ఎంతగానో ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశం ఎంతగానో కదా కట్టుదిట్టమైన లాక్డౌన్ మనం పాటిస్తున్నాం. సో అందుకే మన దగ్గర ఈ యొక్క వైరస్ బారిన చాలామంది పడకుండా దేవుని కృపచేత కట్టడి కలిగింది. హల్లెలూయా. దానికి బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇవన్నీ విషయంలో కదా, వన్ థింగ్ ఎవ్రీబడి నోస్ అబౌట్, వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ గోయింగ్ ఆన్ కదా. మన ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎనీవేర్ యుల్ సీ ఓన్లీ వన్ థింగ్ వీఆర్ వాచింగ్ అబౌట్ ఇస్ COVID-19 కదా. ఈ COVID-19 వైరస్ ఎలా పనిచేస్తుంది, ఎలా ప్రభావితం చేస్తుంది, దాని గురించి అనేకమైన సంగతులు ఈరోజు మనం తెలుసుకున్నాం. వీ హ్యావ్ లెర్న్ మెనీ థింగ్స్ అబౌట్ దిస్ వైరస్. ఆల్దో యూ బిలాంగ్ టు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా కాకపోయినా, ఆల్దో యూ బిలాంగ్ టు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ కామర్స్ బ్యాక్గ్రౌండ్, బట్ ఎవ్రీవన్ ఆర్ ట్రైంగ్ టు లెర్న్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్. ఈ యొక్క వ్యాధి లేకుంటే దాని లక్షణాలు, లేకుంటే అది ఎలా ఉంటుంది, దాని న్యూ డెవలప్మెంట్స్ కానీ ప్రతిరోజు అప్డేట్ మన టీవీ వార్తల్లో కానీ లేకపోతే న్యూస్లో కానీ సోషల్ మీడియా ద్వారా వింటున్నాం. వీ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. ఈరోజు లోకంలో ఏం జరుగుతుందో దాని గురించిన అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మనం కలిగి ఉన్నాం. ఇట్స్ గుడ్ టు హ్యావ్ వన్ కదా, దాని గురించి తెలిసి ఉందా మంచిది. అండ్ వీ హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్ దెన్ ఎనీ అదర్ డిసీజ్ ఈజ్ దాట్. ఈరోజు మానవాళికి ఏ కదా వ్యాధి కంటే ఎక్కువగా తెలిసిన వ్యాధి గురించి ఏదంటే COVID-19. హల్లెలూయా. దట్స్ ద స్టేట్ నౌ వీఆర్ ఇన్. వీ నో టూ మచ్ అబౌట్ ఇట్. చాలా మటుకు ఎక్కువగా తెలుసుకున్నాం అనిపిస్తుంది ఒకసారి అయితే. టూ మచ్ ఆఫ్ థింగ్స్ ఎవ్రీవేర్ వీ గో వీ హ్యావ్ దట్ థింగ్ కదా. దానిపై కదా సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్ చదువుతున్నారు, కొంతమంది ఇన్ఫర్మేషన్ చదువుతున్నారు, కొంతమంది దానిపై జోక్స్ చదువుతూ ఉన్నారు, కొంతమంది దానిపై అనేకమైన అన్ని విధాలుగా ద సెంటర్ ఆఫ్ థింగ్ ఇస్ టుడే ఫర్ ద హ్యూమన్ లైఫ్ ఈస్ బికమ్ ద COVID-19. ఈ COVID-19 వైరస్ అనేది బికమ్ ద సెంటర్ ఆఫ్ థింగ్ ఫర్ ఎవ్రీవన్. హల్లెలూయా. సో ఇన్ దిస్ క్రైసిస్ కదా, ఈ పరిస్థితిలో, విపత్తుకర పరిస్థితిలో, ఇన్ ద వెన్ వరల్డ్ ఈజ్ అండర్ లాక్డౌన్, వాట్ ఎ క్రిస్టియన్ హ్యావ్ టు డూ. ఒక క్రైస్తవుని యొక్క బాధ్యత, వాట్ ఈస్ దాట్ వీఆర్ నోయింగ్ అబౌట్, వాట్ డు వీ నో ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. ఓకే, యాజ్ అ వరల్డ్, లోకంలో అందరికి తెలిసిన విధంగా మనం కూడా తెలుసుకోవడం అనేది చాలా మంచిది. దాన్ని బట్టి జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఒక మేరకు అది మనకు సహాయపడుతుంది. ఇట్స్ వెరీ గుడ్. Very good. I'll request everyone, all the Christian brothers and sisters, to be under lockdown, to follow the government rules, and also medical department వాళ్ళు చేసిన సూచనలు మనం పాటించడం ఎంతగానో మంచిది. ఇట్స్ వెరీ గుడ్. ఇట్స్ ఫర్ అవర్ గుడ్.
బట్ ఇన్ ఆల్ ఆఫ్ దాట్ ఇవన్నిటికంటే మించింది, యాజ్ యూ స్టే బ్యాక్ అట్ హోమ్, ఇంట్లో నువ్వు ఉంటుండగా హ్యావింగ్ సమ్ టైమ్, ఇఫ్ యూర్ మెడికల్ పర్సనల్ నీకు లేకపోవచ్చు, ఇఫ్ యూఆర్ ఏ పోలీస్ పర్సనల్ అండ్ మున్సిపల్ పర్సనల్ నీకు ఆ సమయం లేకపోవచ్చు, బట్ స్టిల్ అదర్ పీపుల్, మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ మోర్ దెన్ 95% ఆఫ్ పీపుల్ ఆర్ అట్ హోమ్ నౌ. 90% మనుషులు మనం ఇంటి దగ్గర ఉన్నాం. వాట్ ఈస్ దాట్ వీఆర్ నోయింగ్ అబౌట్? ఆర్ వి నోయింగ్ జస్ట్ అబౌట్ అ వైరస్? ఆర్ వి జస్ట్ నోయింగ్ అన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వైరస్? ఆర్ ఈస్ దట్ ఎనీథింగ్ వీఆర్ నోయింగ్ మోర్ దాన్ దాట్? ఈరోజు దానికంటే ఎక్కువ దేని గురించి తెలుసుకోవాలనుకుంటాం? వాట్ ఈజ్ యూస్ఫుల్ టు అస్ టుడే? ఏది మనకు అవసరం ఒక క్రైస్తవుడుగా, యాజ్ అ క్రిస్టియన్, యాజ్ అ పర్సన్? వాట్ ఈస్ దాట్ వీ నీడ్ టు హ్యావ్ మోర్? సడన్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీ పర్సన్ ఈజ్ గుడ్. కొద్ది సమాచారం, కొన్ని విషయాల బట్టి మనకు ఉండడం అనేది చాలా మంచిది. కానీ వాట్ ఈస్ దట్ వీ నీడ్ మోర్? వీ హ్యావ్ టు థింక్. దానికంటే ఎక్కువ ఇంకా మనకి ఏది అవసరం ఉంది అన్న సంగతి మనం చూడాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో మోర్ అబౌట్ అవర్ గాడ్. మన దేవుని గురించి ఆ ఇన్ఫర్మేషన్ కలిగడం అనేది ఎంతో మేలు. ఎందుకంటే దానియేలు గ్రంథము, టర్న్ ఆఫ్ బైబిల్స్ టు డానియల్ 11, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం చూసినట్టయితే, డానియల్ 11:32, పాత నిబంధన గ్రంథంలో దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం మనందరూ తెలిసిన మాట. అందుకతడు ఇచ్చక మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. వన్ హూ నో దెర్ గాడ్ విల్ డూ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్ అని ఉంటుంది. తమ దేవుణ్ణి ఎరుగు ప్రజలు. ఇఫ్ యు నో అబౌట్ వైరస్, యూ విల్ బీ మోర్ కేర్ఫుల్ సో దట్ యూ విల్ నాట్ గెట్ దట్ ఇన్ఫెక్షన్. మనం వైరస్ గురించి తెలుసుకుంటే మనం ఆ ఇన్ఫెక్షన్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. వెరీ గుడ్, చాలా మంచిది. బట్ ఇఫ్ యూ నో అబౌట్ యువర్ గాడ్, యూ కెన్ డూ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్. గొప్ప కార్యాలు నువ్వు చేయాలంటే ఇట్ డజంట్ నీడ్ టు నో అబౌట్ వైరస్. ఆల్ యూ హ్యావ్ టు నో ఈజ్ అబౌట్ యువర్ గాడ్. నీ దేవుని గురించి నీకు తెలిసి ఉండాలి. రైట్ ఆఫ్టర్ దిస్ పాండమిక్ కదా, ఈ యొక్క విపత్తుకరమైన పరిస్థితి దాటిని వెళ్ళిన తర్వాత, ఇఫ్ యూ వాంట్ టు బీ అ సక్సెస్ఫుల్ పర్సన్ కదా, నువ్వు జయించువానిగా ఉండాలంటే ఈ పరిస్థితిలో ఉంటూ కూడా భయానికి లోను కాకుండా, డిప్రెషన్కి లోగాకుండా నీపై ఉంటున్న ఆ ఒత్తిడిని జయించాలంటే, it's not about you know about virus too much, it's about not about information, it's there in the world. లోకంలో ఉన్న సమాచారం కానీ కావాల్సింది, లేకపోతే వైరస్ గురించిన సమాచారం కానీ కావాల్సింది. కొంత మేరకు అది మంచిదైనా, బట్ ఆల్ యూ నో ఇస్ యు నో అబౌట్ యువర్ గాడ్. నీ దేవుని గురించి నీకు తెలిసి ఉండాలి. చాలామంది అనుకోవచ్చు కదా, మా తాతల నుంచి మేము క్రైస్తవులు, వి నో గాడ్. నో, చాలా మట్టుకు ఇఫ్ యు నో యువర్ గాడ్ అండ్ యూ డూ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్. తమ దేవుణ్ణి ఎరుగు ప్రజలు, బైబిల్ అంటుంది, తమ దేవుణ్ణి ఎరుగు ప్రజలు బలము పొంది గొప్ప కార్యాలు చేసేదరు. ఇఫ్ యు నో యువర్ గాడ్, యు డూ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్. గోయింగ్ టు చర్చ్ డజంట్ మీన్ దట్ యు నో గాడ్, ఆర్ సింగింగ్ a worship doesn't mean that you know God, or paying your tithes regularly doesn't mean that you know God. Hallelujah. What does it mean to know God? Bible says if you know your God, you'll do great exploits. తమ దేవుని ఎరుగు ప్రజలు బలము పొంది, when you know your God, you'll be strengthened from inside. బలము పొంది గొప్ప కార్యాలు బలం పొందడం మాత్రం కాదు, you'll do greater things. గొప్ప కార్యాలు చేయడానికి తోడ్పడుతుంది. సో మై బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ క్రైస్ట్ కదా, క్రీస్తునందు సహోదర సహోదరి, you know a lot of information about this today's update about COVID-19, but how much you know about your God is going to matter today. నీకు నీ దేవుని గురించి ఎంతవరకు తెలుసు అనేది నీ జీవితాన్ని నడిపించబోతుంది. COVID-19 గురించి తెలియడం బట్టి కొంచెం వరకు నువ్వు కదా ప్రమాదంలో పడకుండా నిన్ను కాపాడగలుగుతుంది. కానీ when you know about your God, it will get you beyond that. When you know your God, దేవుని ఎరుగు ప్రజలు బలము పొంది గొప్ప కార్యాలు చేసేది. వాట్ ఈస్ దాట్ నోయింగ్ అబౌట్ గాడ్? నోయింగ్ అబౌట్ గాడ్ ఇస్ నథింగ్ బట్ హ్యావింగ్ రిలేషన్ విత్ గాడ్. దేవుని తెలుసుకోవడం అంటే దేవునితో ఆ సంబంధం కలిగి ఉండడం. నాట్ జస్ట్ హ్యావింగ్ రిలేషన్. వెన్ యూ హ్యావ్ ఎ రిలేషన్, దట్ రిలేషన్ షుడ్ లీడ్ టు ఎ రెవల్యూషన్. హల్లెలూయా. ఆ యొక్క దేవునితో ఉన్న సంబంధము ప్రత్యక్షతలోనికి నడిపించినప్పుడే యు నో యువర్ గాడ్. నీ దేవుడు నీకు అర్థమైనట్టు అర్థం. నీ దేవుని నువ్వు ఎరిగినట్టు అర్థం. దట్ యు నో అబౌట్ యువర్ గాడ్. Just knowing that, it's not about information. Knowing is not information, it's a relationship and revelation. Hallelujah. Knowing God is not just an information or just not a reading Bible. It's about a relationship and a revelation. Hallelujah.
అది ఒక రిలేషన్షిప్ అయింది. అది ప్రత్యక్షత, దేవుడి నుంచి వచ్చే ప్రత్యక్షత. బెస్ట్ థింగ్ వీ కెన్ సీ ఈస్, ఇక్కడ మనం చూసినట్టయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం చూసినట్టయితే, లెట్స్ నా బైబిల్స్ టు మాథ్యూ చాప్టర్ 16 verse 15, 15వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. అందుకైన మీరైతే నేను ఎవడని మీరు చెప్పుకుంటున్నారని వాడిని అడిగాను. యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు ప్రజలు ఏమనుకున్నారని అడిగినాడు. రైట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్, శిష్యులుగా మీరు ఏమనుకుంటున్నారన్న సంగతి అడుగుతా ఉన్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, అందుకే యేసు, అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు వన్ పర్సన్ రెస్పాన్స్ టు ఇట్, ఒక్క వ్యక్తి మాత్రం అక్కడ రెస్పాండ్ చేయడం మనం చూస్తాం. బైబిల్ సేస్ దాట్, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, నేను ఎవరని అనుకుంటున్నారు. టు ద సేమ్ క్వశ్చన్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ టు యూ అండ్ మీ. దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. చాలా కాలం, మేబీ 20 years, 30 years యూ హ్యావ్ బీన్ క్రిస్టియన్స్. 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, మేబీ a year or 6 months. యూ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ మీ, నన్ను వెంబడిస్తున్నావు. హూ డూ యూ థింక్ ఐ యామ్, నేను ఎవరని అనుకుంటున్నావు. దిస్ వాట్ ద క్వశ్చన్ ఎవ్రీబడి హ్యావ్ టు ఆన్సర్ ఇన్ ఎవ్రీడే బేసిస్. ప్రతిరోజు కూడా మనం ఇది జవాబు ఇవ్వాల్సిన, నాట్ వన్స్, ఒక రోజుతో సరిపోదు ఈ జవాబు. ఎవ్రీ డే యూ హ్యావ్ టు ఆన్సర్, హూ డూ యూ థింక్ ఐ యామ్. వెన్ సిట్యుయేషన్ స్టాండ్స్ బిఫోర్ యూ, పరిస్థితి ముందరున్నప్పుడు దేవుడిని ప్రార్థించి దేవుడు అంటాడు, హూ డూ యూ థింక్ ఐ యామ్ అంటాడు. నేను ఎవరని అనుకుంటున్నావని అడుగుతాడు దేవుడు ఫస్ట్ థింగ్. హల్లెలూయా. వెన్ యూ ఆస్క్ గాడ్ ఫర్ సంథింగ్ హిల్ సే, హూ డూ యూ థింక్ ఐ యామ్, నేను ఎవరని అనుకుంటున్నావు అని అంటాడు దేవుడు. Hallelujah. When you are praying to God, when you are worshiping God, when you come to God, God will ask you one question. దేవుడు ఒకటే నీ ప్రశ్న అడుగుతున్నాడు. నువ్వు దేవుని దగ్గర ఆరాధించడానికి వెళ్ళినప్పుడు, ప్రార్థన చేసడానికి వెళ్ళినప్పుడు, స్తుతించడానికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న ఒకటి, హూ డూ యూ థింక్ ఐ యామ్, నేను ఎవరని నువ్వు అనుకుంటున్నావు. డూ యూ హ్యావ్ అన్ ఆన్సర్? నీకు దానికి జవాబు కలిగి ఉంటే, దెన్ ఎవ్రీ ప్రేయర్ ఆఫ్ యువర్స్ విల్ బి ఆన్సర్. ఈ ప్రతి ప్రార్థన ఆన్సర్ చేయబడుతుంది. హూమ్ డూ యూ థింక్ ఐ యామ్, హూ డూ యూ థింక్ ఐ యామ్, నేను ఎవరని అనుకుంటున్నావు. డూ యూ హ్యావ్ అన్ ఆన్సర్? అయితే చూసినట్టయితే 12 మంది శిష్యులు ఎవరు కూడా సమాధానం ఇవ్వట్లేదు. ఒక వ్యక్తి మాత్రం సమాధానం ఇస్తాడు. వన్ పర్సన్ జంప్స్ అప్ అండ్ గివ్స్ అన్ ఆన్సర్. అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. వన్ పర్సన్ ఆన్సరింగ్. 11 మంది సైలెంట్గా ఉన్నారు. అండ్ దే హ్యావ్ దర్ ఓన్ వ్యూస్ అండ్ వాచింగ్ అట్ జీసస్. కొంతమంది ప్రవక్త అనుకుంటున్నారు, కొంతమంది స్వస్థపరచువారు అనుకుంటున్నారు, మంచి బోధకుడు, నైస్ టీచర్, గుడ్ టీచర్ అనుకుంటున్నారు. బట్ డూ యు నో హూ గాడ్ ఈస్? ఇక్కడ అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు, దేవుని కుమారుడవైన, యు ఆర్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్, ద క్రైస్ట్ జీసస్, మెస్సయా అని ఎప్పుడైతే చెప్పినాడో, అందుకు యేసు, సీమోను బరియోనా, నువ్వు ధన్యుడవు, యు ఆర్ బ్లెస్డ్. When you have the revelation, God says you are a blessed person. If not just having a relationship with God is important, you should have a revelation of God. When you have a deeper relation, you'll have a revelation. ఎప్పుడైతే నువ్వు కదా ఆ యొక్క లోతైన రిలేషన్షిప్ దేవునితో నీకు ఉంటుందో, అప్పుడు నీకు ఏముంటుందంటే ప్రత్యక్షత ఉంటుంది. యు నో హూ గాడ్ రియల్లీ ఈస్. అందుకే ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే, యేసుప్రభు అంటూ, అందుకు యేసు, సీమోను బరియోనా, నువ్వు ధన్యుడు, పరలోకమందు నా తండ్రి నీకు. This is what happens when you have relation with God. God start revealing himself to you. మనం ఎంత బైబిల్ చదివినా, మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవుని స్తుతించినా, you cannot know your God by information. ఇన్ఫర్మేషన్ బట్టి నీ దేవుడు నువ్వు తెలుసుకోలేవు. ప్రత్యక్షతతోనే నువ్వు దేవుని తెలుసుకో. You only by revelation you can know God. ప్రత్యక్షత నీకుందా? Do you have a revelation? What is that revelation? Simple. కీర్తనకారుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దావీదు రాసిన కీర్తన. దట్స్ అ రెవల్యూషన్ ఆఫ్ డేవిడ్. ఆయన అంటున్నాడు కదా, ఆయన జీవితాన్ని అనుభవం చూసినట్టు, దేవుడు నా కాపరి వంటి వాడు, నాకు లేమి ఎప్పుడు కలగదు. హల్లెలూయా. దట్స్ అ రెవల్యూషన్ ఆఫ్ డేవిడ్. నీ రెవల్యూషన్ ఏమైంది ఈరోజు? వాట్ ఈస్ యువర్ రెవల్యూషన్? వెన్ యూ హ్యావ్ ఎ డీపర్ relationship with God, you have a revelation of God. God will reveal who he is to you. ఆయన ఎవరైనారో నీకు ఆయన బయలుపరుస్తారు. If you have a relationship with God, God will reveal to you. Then only you know your God and you can do greater exploits. అప్పుడే నీ దేవుడు కదా, తమ దేవుని ఎరుగు ప్రజలు
బలము పొందగలుగుతారు, గొప్ప కార్యాలు చేయగలుగుతారు. చాలా మటుకు నువ్వు దేవుని తెలుసుకున్న బలము పొందుకోలేక నీకు కారణం ఏంటంటే యూ డోంట్ హ్యావ్ ఎ రెవల్యూషన్ అబౌట్ హిమ్. ఆ యొక్క ప్రత్యక్షతని, ఆ నిజంగా ఎవరు అనే దృఢ విశ్వాసం కానీ ప్రత్యక్షత నీకు లేదు. హల్లెలూయా. మై బ్రదర్ అండ్ సిస్టర్, డోంట్ జస్ట్ కమ్ టు చర్చ్, డోంట్ జస్ట్ అటెండ్ ఎ డివోషన్, డోంట్ జస్ట్ సింగ్ ఎ సాంగ్ or read word of God as a tradition. Do it to have a relation. It's relating you. నీతో సంబంధం కలిగి ఉంటే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇఫ్ యు ఆర్ రిలేటెడ్, దెన్ గాడ్ విల్ గివ్ యూ అ రెవల్యూషన్. ఎప్పుడైతే నువ్వు ఆ అన్యోన్య సహవాసం ఆయనతో కలిగి ఉంటావో దేవుడు ఆ ప్రత్యక్షత నీకు ఇస్తాడు. గాడ్ విల్ గివ్ యూ అ రెవల్యూషన్. ఇక్కడ అంటున్నాడు కదా, సీమోను బరియోనా నీవు ధన్యుడు కదా, పరలోకమందున నా తండ్రికి సంగతి బయలుపరిస్తే కానీ నరులు నీకు బయలుపరచలేదు. దిస్ వాట్ గాడ్ రివీల్ టు యూ. సో యు ఆర్ బ్లెస్డ్ వెన్ గాడ్ రివీల్స్ టు యూ. యూ కెన్ డూ గ్రేట్. అందుకే కింద ఏమంటుండంటే, మరి నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును, ఐ వుడ్ బిల్డ్ సంథింగ్ ఆన్ యూ. బికాజ్ యూ నో హూ యూ ఆర్, దెన్ ఐ కెన్ ట్రస్ట్ యూ టు బిల్డ్ సంథింగ్. If you know your God, then He can trust you and He can build something on you. Hallelujah. If you want to trying to build something in this world, ఈ లోకంలో కట్టాలని అనుకుంటుంటే, then you have to know your God and have a foundation called Christ. క్రీస్తు అనే బండి నీకు ఉంటే, my brother not just going to church, నేను 10 ఏళ్ళకి క్రైస్తవులు, మా తాతల నుంచి, forget about it. God says you need to have a revelation if God wants to build something in your life. You are trying to build something without a foundation, it's useless. As a man of God, I'm telling you, it's useless building something without a foundation. పునాదులు లేనిది కట్టడం అనేది వ్యర్థం. But Bible is clearly speaking, because Peter had a revelation, పేతురుకు ఆ ప్రత్యక్షత ఉంది కాబట్టి, పేతురు నువ్వు బండ, నీపైన సంఘాన్ని కట్టేదు. ఎలాంటి సంఘటన? పాతాళపు ద్వారాలు దాని ఎదుట నిలువలేవు. హల్లెలూయా. నథింగ్ కెన్ డెస్ట్రాయ్, నో ఫోర్స్ or no evil plans can prevail over it. Hallelujah. Such thing you're going to build, because you're going to do greater exploits. గొప్ప కార్యాలు నువ్వు చేయడానికి కారణం ఏంటంటే, gates of hell. Hallelujah. Any weapon that's going to form against the evil plans, ఆ యొక్క దురాత్ముడు చేస్తున్న ప్రణాళిక ఏదైనా ఉండని, ఏ ఆలోచన ఉండని, ఏ సంగతులు బట్టి that going to prevail it. Gates of hell shall not prevail. Hallelujah, my brother. What a wonderful thing it is to know your God. Knowing about virus will protect you, but knowing your God, you can make you happen greater things in your life. గొప్ప కార్యాలు చేయాలి. You will not be having fear of anything. దేని బట్టి నువ్వు భయపడవు. When you face this world, you will not fear anything. Right after this pandemic కదా, ఈ పరిస్థితి విపత్తు కదా తీరిన తర్వాత, you will be a greater person to do greater exploits. గొప్ప కార్యాలు నేను చేయగలుగుతాం. Because you know why? Not because you are strong. నువ్వు ఎంత బలమైన వాడు కావాలని బట్టి కాదు, ఎంత నీకు చదువు ఉందని బట్టి కాదు, ఎంత జ్ఞానవంతుడు అని కాదు. బికాజ్ యు నో యువర్ గాడ్, హీఈస్ గోయింగ్ టు బిల్డ్ సంథింగ్ ఆన్ యూ. నీ జీవితంలో ఏమైనా కట్టబోతున్నాడు, దానికి విరుద్ధంగా ఏది నిలబడదు. హల్లెలూయా. సచ్ ఎ రెవల్యూషన్ వీ హ్యావ్ టుడే. అద్భుతమైన దినాన్ని దేవుడు మనకి, దట్స్ ద థింగ్ గాడ్ వాంట్స్ us to do. యు నో యువర్ గాడ్, ట్రై టు నో దిస్ కదా. ఈ యొక్క విపత్కర లాక్డౌన్ టైంలో వాట్ ఈస్ ద డిగింగ్? ఏ ఇన్ఫర్మేషన్ నువ్వు డిగ్ చేస్తున్నావు? ఎంతసేపు ఫ్రెండ్స్తో మాట్లాడతావు? ఎంతసేపు టీవీ చూడగలుగుతావు? ఎంతసేపు న్యూస్ వినగలుగుతావు? ఎంతసేపు నువ్వు ఇంటర్నెట్ చూడగలుగుతావు? ఎంతసేపు ఫేస్బుక్ చూడదు? బట్ ఇట్స్ జస్ట్ నాట్ వేస్ట్. ఇవన్నీ ఏవి కూడా తాత్కాలికమైన ఉపశమనం, తాత్కాలికమైన నీకు ఏమంటే ఎంటర్టైన్మెంటే. బట్ వెన్ యూ ట్రై టు నో గాడ్ మోర్ అబౌట్ హిమ్, హీస్ గోయింగ్ టు బిల్డ్ సంథింగ్ ఆన్ యువర్ లైఫ్. నీ జీవితంలో కడతాడు, అది గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివేల్ అగైన్స్. హల్లెలూయా. పాతాళపు ద్వారాలు దాని ఎదుట నిలవలేవు. దట్ మీన్స్ యు ఆర్ అన్స్టాపబుల్. హల్లెలూయా. My brother and sister in Christ, during this lockdown, ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో నీవు నేను వెతకాల్సింది దేవుణ్ణి. టు హ్యావ్ డీపర్ రిలేషన్. ఆ అన్యోన్య సహవాసంలోకి వెళ్ళినప్పుడు ఆయన ప్రత్యక్షత ఇస్తాడు. హూ ఈజ్ అన్న సంగతి నువ్వు తెలుసుకుంటావు. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత నీకు అర్థమవుతుందో, విల్ స్టార్ట్ బిల్డింగ్స్ బికాస్ హీల్ ట్రస్ట్ యూ, బికాస్ యూ నో హిమ్. నన్ను ఎరిగిన వాడు కాబట్టి నేను అతన్ని విడిపించేదను, శ్రమల్లో అతన్ని నేను తోడై ఉండేదను. హల్లెలూయా. బికాస్ హీ నోస్ మై నేమ్. యూ విల్ నో హిమ్, నాట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. There are millions of people who knows the name of Jesus. That's not going to happen anything. There are so many countries in the world that would know Jesus, but not going to happen. Who do have a relationship with Jesus? ఎవరికైతే క్రీస్తుతో ఆ యొక్క అన్యోన్య సహవాసం కలిగి ఉంటారో, you have a relation with God,
దెన్ హీ విల్ డూ గ్రేటర్ ఎక్స్ప్లాయిట్స్. గొప్ప కార్యాలను చేయగలుగుతాం. మై బ్రదర్, నాట్ జస్ట్ బీయింగ్ క్రిస్టియన్ గోనా హ్యాపెన్ ఎనీథింగ్. క్రైస్తవుడుగా ఉన్నంత మాత్రం నీ జీవితంలో జరగబోట్లేదు. కానీ నాట్ జస్ట్ బీయింగ్ క్రిస్టియన్ విల్ హెల్ప్ యూ, బట్ నోయింగ్ యువర్ గాడ్ ఈజ్ మోర్ థింగ్. దేవుని ఎరగడం అనేది గొప్ప కార్యాలు. అందుకే మనం చూసినట్టయితే కదా, మనం ఈ బైబిల్లో కొంతమంది భక్తులు వాళ్ళు చేసే గొప్ప కార్యాలు జరగడం కారణం ఏంటంటే బికాస్ దే న్యూ గాడ్. మనం చూసినట్టయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, అక్కడే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చూద్దాం. పాత నిబంధన గ్రంథం నుంచి కూడా చూద్దాం, ఒక ఇన్సిడెంట్స్ చూద్దాం. డానియల్ 3, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం, 17th verse చదువుతాను. మేము సేవించున్న దేవుడు మండుచున్న మేలిమి గల ఈ అగ్నిగుండం నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. We know our God, we have a revelation of our God. దానియేలు గ్రంథంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అనే 3 యవనస్తులు వాళ్ళు రాజు యొక్క ప్రతిమకు నమస్కారం చేయనందున వేడిమి గల అగ్నిగుండములో 7 times దాన్ని హీట్ చేసినాక వేయాల్సి వచ్చినప్పుడు, వాళ్ళు వేస్తానని చెప్పినప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏం తెలుసా? దే ఫేసింగ్ ద టఫెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ డెత్. వాళ్ళు ఏది ఫేస్ చేస్తున్నారంటే దే ఫేసింగ్ డెత్. వాళ్ళు మరణాన్ని చూస్తున్నారు వాళ్ళ ముందు. అయినా వాళ్ళు ఏమంటే తెలుసా? మేము సేవించున్న దేవుడు మండుచున్న మేడిగలి అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ టు సేవ్ us ఫ్రమ్ దిస్ ఫర్నేస్ ఆఫ్ ఫైర్. మా దేవుడు దీని నుంచి తప్పించగలడు. బికాస్ వి నో అవర్ గాడ్. హౌ ఫార్ యు నో యువర్ గాడ్? ఎంత మేరకు నీ దేవుడు నీకు తెలుసు. నువ్వు అంటున్నావు నీ క్రైస్తవుని, ఐ నో మై గాడ్. ఏ మేరకు నీకు దేవుడు తెలుసు అన్న సంగతి ఈ యొక్క వాక్యం బట్టి నీకు అర్థమవుతుంది. హౌ డీపర్ యు ఆర్ ఇన్ రిలేషన్ విత్ గాడ్. ఓ చర్చ్, ఓ క్రిస్టియన్, ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ క్రైస్ట్, హౌ ఫార్ యు నో యువర్ గాడ్. నీ ముందల మరణం నిలబడితే ఈ మాట మాట్లాడగలుగుతావా? మేము సేవించటకు దేవుడు మండుచున్న మేడిమి గల ఈ అగ్నిగుండం నుండి నన్ను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన వన్ థింగ్, ద గ్రేటెస్ట్ స్టేట్మెంట్ కమ్స్ హియర్. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, హల్లెలూయా, ఇన్ కేస్ అవర్ గాడ్ ఫర్ సమ్ రీజన్ ఈజ్ నాట్ సేవింగ్ అస్, ఐ నో హీఈస్ ఏబుల్ టు డూ దట్. నా దేవుడు సమర్థుడు చేయడానికి. ఒకవేళ చేయకపోయినా నీ ముందల మేము నమస్కారం చేసే ప్రసక్తే, నువ్వు పెట్టిన ప్రతిమకు మొక్కే ప్రసక్తే లేదు. హల్లెలూయా. దట్స్ వాట్ యు నోయింగ్ గాడ్. అండ్ వి ఆల్ నో దాట్ వెన్ దే ఆర్ పుట్ ఇన్ టు ఫైర్, వాళ్ళందరినీ అగ్నిగుండం వేసినప్పుడు 4 ఆ అగ్నిగుండం నడవడము రాజు చూస్తాడు. ఆ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు చూడలేరు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు 3 కనబడుతున్నారు వాళ్ళకి వాళ్ళు. కానీ రాజుకు 4 వ్యక్తులు. గాడ్ విల్ స్టాండ్ విత్ యూ. బైబిల్ సేస్ దాట్ ఇన్ డానియల్ చాప్టర్ 11. వన్ హూ నోస్ దర్ గాడ్ విల్ డూ గ్రేట్ ఎక్స్ప్రెస్. తమ దేవుని ఎరుగు ప్రజలు బలము పొంది గొప్ప కార్యాలు చేసేదారు. అలాగే మత్తయి సువార్తలు అంటున్నారు కదా, పేతురు బరియోన, నువ్వు బండవు, నీపై నా సంఘాన్ని నేను కట్టేదను, పాతాళపు ద్వారాన్ని ఎదుట నిలవలేవు. నథింగ్ విల్ స్టాండ్ బిఫోర్ యూ. మా బ్రదర్ అండ్ సిస్టర్, ఒక గొప్ప ఇన్స్టెన్స్ మనకి ఏం తెలియజేస్తుందంటే, వెన్ యూ నో గాడ్ యూ కెన్ స్టాండ్ ఫర్ హిమ్. వెన్ యూ స్టాండ్ ఫర్ హిమ్, హీస్ గోయింగ్ టు డూ గ్రేటర్ థింగ్స్ ఇన్ యువర్. గొప్ప కార్యాలు నీ జీవితంలో ఆయన చేయగలరు. మనొక మాట నేను చూపిస్తాను. యోబు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట యోబు పలుకుతాడు. దట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్. యోబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నాను. ఆయన సన్నిధి నా ప్రవర్తన న్యాయమని రుజువు పడుతును. బైబిల్ యోబు ఏమంటాడంటే, ఇదిగో ఆయన నన్ను చంపిన. సీ, సంథింగ్ హ్యాపెన్స్ ఇఫ్ గాడ్ ఇస్ డిసైడెడ్ టు కిల్ మీ, బట్ I'll trust him. This is what you know your God. When you know your God, your revelation will be more than your facts. వాస్తవకాలు అంటే నీ ప్రత్యక్షత ఎక్కువైపోయింది. ఇట్ విల్ ఓవర్ రూల్ యువర్ న్యాచురల్ థింగ్స్.
ఆయనను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టి, దో హి స్లే మీ యట్ ఐ ట్రస్ట్ హిమ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. హల్లెలూయా. దో హి స్లే మీ యట్ ఐ ట్రస్ట్ హిమ్. వెన్ యు నో యువర్ గాడ్, దట్స్ కాల్డ్ రెవల్యూషన్, దట్స్ కాల్డ్ నోయింగ్ యువర్ గాడ్. నాట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ బట్ రెవల్యూషన్, బట్ రిలేషన్షిప్ విత్ రెవల్యూషన్. ఒక అన్యూన్యమైన సహవాసము ప్రత్యక్షతలో చూపించేది. హల్లెలూయా. ఆఖరణ మనం చూద్దాం. ఏ పేతురు అయితే దేవుని అంటాం కదా, యేసుప్రభుని అంటున్నాడు, ప్రభా నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన రక్షకుడు అన్న పేతురు గురించి అన్నమాట. అపోస్తల కార్యం 3వ అధ్యాయం అపోస్తల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు గానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. పేతురు అంటున్నాడు అక్కడ కుంటివాడితో, వెండి బంగారం నా దగ్గర లేవు, థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఐ డోంట్ హ్యావ్, బట్ వాట్ ఐ హ్యావ్ ఐల్ గివ్ ఇట్ టు యూ. ఐ హ్యావ్ వన్ రెవల్యూషన్, నాకు ప్రత్యక్షత కలదు, నాకు ఒక నామం కలదు. ఐ నో వన్ నేమ్, ఐ వుడ్ గివ్ ఇట్ టు యూ కదా. వెండి బంగారం నా దగ్గర లేవు కానీ నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తగా వెంటనే వాని పాదములు చీలమండను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచేను. హల్లెలూయా. పీటర్ కుడ్ ఏబుల్ టు హీల్ హిమ్. పేతురు ఆ వ్యక్తిని గొప్పగా స్వస్థపరచడానికి కారణం ఏంటంటే హీ నో వాట్ హీ హ్యాస్. ఆయన ఏమి కలదు. హీ నోస్ ద నేమ్ ఆఫ్ ఆల్ నేమ్స్. ఆయనకు ఒక నామం తెలుసు. నీకు నాకు తెలిసినట్టు కాదు, మనకు కూడా మనకు తెలుసు. వి ఆల్ నో ద నేమ్ ఆఫ్ జీసస్, బట్ హౌ ఫార్ ఇట్స్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్. ఎంత మేరకు అది మన జీవితాల్లో పనిచేస్తున్నది. ఈజ్ ఇట్ డూయింగ్ గ్రేటర్ ఎక్స్‌ప్లాయిట్స్? గొప్ప కార్యాలు చేస్తున్నామా? మన జీవితంలో కలిగి ఉన్న సంగతులు అధిగమించగలుగుతున్నామా? బికాజ్ వీ నో అవర్ గాడ్. పరిస్థితి ఈరోజు ఎదురైంది, ఈరోజు ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చింది, బట్ స్టిల్ యూ కెన్. ఉద్యోగం పోయినా ఐ నో మై గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ. హల్లెలూయా. నా బిజినెస్ ఫ్లాప్ అయినా ఐ నో మై గాడ్ ఈజ్ ఏబుల్ టు. యూ నీడ్ టు ట్రస్ట్ యువర్ గాడ్, నాట్ యువర్ ఇన్స్టింక్ట్. నీకున్న వాటిపై కాదు. కెన్ యూ ట్రస్ట్ యువర్ గాడ్ వెన్ సిట్యుయేషన్ ఈజ్ అగేన్స్ట్ యూ? That's what knowing God. I'm telling you once again, knowing God is nothing but deeper relationship which will lead to revelation. Hallelujah. A deeper relationship with revelation. అన్యుల సహవాసము ప్రత్యక్షతలకు నడిపించేది. హౌ ఫార్ డూ యూ నో యువర్ గాడ్? ఎంత మేరకు నీ దేవుడు నీకు తెలుసు. ఈరోజు ప్రపంచంలో అనేకమైన సంగతులు నీకు తెలుసు. You know many things in the world today. You know about COVID-19. Hallelujah. You have too much of information about it. But do you know your God? It's going to change your world. ఈ ప్రపంచాన్ని మార్చగలరు. Hallelujah. If you know your God truly, నిజంగానికి దేవుడు నీకు తెలిసినట్టయితే, you will change your own world. నీ ప్రపంచాన్ని నువ్వు మార్చుకోవచ్చు, నీ పరిస్థితిని నువ్వు మార్చుకోవచ్చు. My brother and sister in Christ, hallelujah. Know your God. Try to know in this lockdown. Don't waste your time. నీ సమయాన్ని నువ్వు వేస్ట్ చేయకు. Dig deep and know who your God is. ఈ సమయంలో know him. Know him with your heart. Know him with your soul. నీ మనసు వాచబెట్టి లిగింగ్ and ask him who he is. Unless you have a relation that leads to revelation. ఆ యొక్క అన్యుల సహవాసము ప్రత్యక్షంతో నడిపించే వరకు don't waste your time. నీ సమయాన్ని పాడు చేయకు. Keep digging God. Keep knowing God. దేవుని తెలుసుకో. You're going to do greater exploits. దేవుడు అంటున్నాడు గొప్ప కార్యాలు చేయాలి. God says, I'm going to build something on you. Right after this, you are ready to build something. నీపై కట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. To build something that's going to bless you. నేను దీవెనకరంగా మార్చేది నువ్వు కట్టబోతున్నావు. Hallelujah. Are you ready, my brother and sister? So get ready to get your Bibles. Start knowing your God. Not just hearing about him. Not just trusting him. Know your God. Have a deeper relationship that leads to revelation. God bless you all. Thank you for joining this live service. Hope God spoke to you. దేవుడు మీతో మాట్లాడని విశ్వసిస్తున్నాను. కాబట్టి tomorrow again same time 11:30 we'll meet. After that we'll have a fasting prayer. దాని తర్వాత మనకు ఫాస్టింగ్ ప్రేయర్ కలిగి ఉంటాం. రైట్ ఆఫ్టర్ ద డివోషన్ everybody stop praying at your home. మీ కుటుంబాలు కూర్చుని కుటుంబాలుగా ప్రేయర్ పాయింట్స్ మీకు ఇవ్వబడతాయి. దయచేసి వాడి గురించి ప్రార్థన చేయాల్సిన కోరుతున్నాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ లైవ్ యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ లైవ్ ద్వారా జాయిన్ అయితే మీ అందరు కూడా వందనాలు చెల్లిస్తున్న దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. నో యువర్ గాడ్. డోంట్ నో ఎనీథింగ్ బట్ నో యువర్ గాడ్. ఏది తెలిసినా తెలియకపోయినా నో యువర్
గాడ్. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మంచి దేవా, మా జీవితాలు క్షణ తండ్రి మరొకసారి మనం ప్రేమించి మాకు ఇచ్చిన దినాన్ని సమయాన్ని బట్టి లార్డ్ వి జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ ఫర్ దిస్ డే అండ్ వెరీ బ్రెత్ ఆఫ్ లైఫ్. Father, help us to know you more and more enough. You are God who loves us. Help us to have a deeper fellowship, a relationship with you that leads to revelation of God. Strengthen us, lead us and guide us, anoint us for the glory. Abhishekinchi gopaga vadukumani. Lord, bless every family, protect every family from every evil harm and danger. Bless them, let every need be met. ప్రతి అవసర కుటుంబాలు తీర్చబడునుగా. ప్రతి భయాన్ని కలిగి చేసిన దురాత్మని వేసినాం, బంధిస్తున్నాం. Every spirit that's causing fear among the people, I bind in Jesus. I rebuke it right now. I pray that mighty friends go with them. నీ అద్భుతమైన సన్నిధి బిడ్డలతో ఉన్నారు. Lord, I pray that you go with them. నీ కృపాన్ని కాపుదల బదులు దయచేసి నడిపించి ప్రభా నీ సాయం దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం యువర్ వర్డ్. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో at the same time at 11:30. Hallelujah.